రాండిరా మీ తండ్రి మాటలు వినండిరా అయ్యో తండ్రి మాటలు వినండిరా అయ్యో తనయుడా రాండిరా మీ తండ్రి మాటలు వినండిరా అయ్యో తండ్రి మాటలు వినండిరా అయ్యో తనయుడా రాండిరా మీ తండ్రి మాటలు అయ్యో తండ్రి మాటలు విని చక్కగా వినండిరా అయ్యో చక్కగా వినండిరా అయ్యో తండ్రి మాటలు విని చక్కగా వినండిరా అయ్యో చక్కగా వినండిరా మీ మధ్యకాలం వారికి మారులారా మీరు మీ నాయన చెప్పిన మాటలు వినండి. మీ నాయన అనుభవంతో చెప్తున్నాడు కాబట్టి సరే అక్కడ పండ్లో పొలాలు ఏయో చేస్తాడు కాలం గడుపుకొని తిని ఉందాం. అదిగో చూడు పట్టణం బలులారా అయ్యో బలులారా చూడు అదిగో పట్టణం చూడే అన్నం కావాలంటున్నాడు. మనం కట్టుపోతే ఆడ ఒక పట్ట పడుతుంది. మునిపాపన రాక దుబ్బాక ఆ దుబ్బాక పోయినాక ఏదైనా బుక్సవో ఏదైనా నడుకొచ్చి మీకు పెడతాను. మీ కడుపు ఆకలి తీస్తాను. అంత వరదాకా నేను ఓపిక పట్టండి. ఇక్కడ చెట్లది పందిరి లెక్కనే ఉంది, చల్లగా ఉంది. దీని కింద పండుకొని నేను మీ అమ్మ పోయి ఆ పట్ట పోయి భిక్ష పడుకొచ్చి మీకు ఆకలి తీస్తాను. అంతవరకు దాకా మీరు జర ఓపిక పట్టండి. ఇక్కడే ఆ యొక్క యాదరెడ్డి నీలమ్మలు పడేటటువంటి చల్ల యాదగిరి గారు నరసింహ గారు ఆ యొక్క వారి పాదాలు చూడలేక 100 రూపాయలు దొడ్డి దౌర్యం అందు ఆ యొక్క మల్లికార్జున స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ దైవం ఆ యొక్క మీ అమ్మ ఇద్దరం పోయి వృక్ష పడుకొస్తాము. ఆకలి తీస్తాము. మీరు చూస్తేనేమో మునం పడితే వదులుతాడు లేదు, ఆకలితోటి మీరు ఈ ఎండాకాలం ఎట్టుందంటే పరిణి ఎండలు కొడుతున్నాయి, రోగాలు పక్కన వలుగుతున్నాయి. మీరు నిన్నమనేమో నీడకున్న చెర్ల శాపం తీసి బయటెట్టినట్టుంది. ఎర్రాగో ఆ అడవిలా తోటలు పచ్చ తోరణాలని తంతితో నిమ్మల పడురి. మీ అమ్మ మీ నాయన పోయి ఇక ఇంతమంది కంటే గుత్తలు బట్టి కోసేది వర్షాలు ఇప్పుడు అంతా మారింది. కానీ మీ ఆకలికి ఏమైనా చేస్తారు కానీ వాళ్ళతోటి కూడా పోతా అడుగుతా. ఇక మనం ఏమి చేసినా ఏమి లాభం ఏమి లేదు. మన రాజ్యం పోయి మన పిల్లలు ఆకలికి బల్లాడుతున్నారు. అవును, నువ్వు కొడవలి నేను కొడవలి పట్టుకొని ఇప్పుడు ఆ యొక్క పేద ప్రజలు కూలికి వరి కోతలకు దానికి వెళ్తున్నారు. ఇక మనకు వేరే మార్గం లేదు. తప్పకుండా మనము కూలికైనా పోయి మన పిల్లల యొక్క కడుపు నింపుదాము. పోదాం పదా.
మేము ఇక్కడ కూలి చేస్తానికి ఈ గ్రామం వచ్చినాము. మేము కొల్లాపూరి పట్టణం వదిలిపెట్టి అడవికి వచ్చినాం కదా కూలి చేస్తానికి. మేము ఇద్దరము మా 6 కొడుకున్నాం, 8 మంది కూలి చేస్తానికి వరి కోతకు వస్తాము. మమ్మల్ని పని కట్టించండి. మీకు పని కావాలి అంతేనా? మీరు చూస్తేనేమో నీడ పట్టుకుండి నీళ్ళ దగ్గర చేపలు ఎక్కుతున్నారు. మీరు కాయ కష్టం చేస్తుంటే కానీ నీళ్ళు మేము ఇల్లు వెళ్ళని వాళ్ళు ఎక్కడ మేము కొత్తలో పనితే మా పటేల్ రేపు పొద్దున మా గీత విత్తడో ఏడో ఇంకపోయి రాజకీయ పడతామా మీరు ఆకలితో ఉన్నట్టు. అయ్యా మమ్మల్ని జర కూలి చేసుకుని నీళ్లు కూడా అటుగో ఆ రామరెడ్డి పటేల్ బాగా అవతలంగా ఉన్నాయి. అటుపై తాగులు కానీ మా ఊళ్ళకి రాకులు పాపం చక్కెర ఎంత పాపం దైవమ్మా ఆ యొక్క యాదరెడ్డి నీలమ్మన్న గారి యొక్క పట్టాభిషేకాన్ని ఒక భిక్షాందేవి అని ఆ యొక్క జంగమ రూపంలో వచ్చిన వ్యక్తిని గౌరవించకుండా భంగపరిచినందుకు వాళ్ళు పండంటి సంసారం గొడ్డు గోద పంటలు అన్ని పొరక ఊకినట్టు చాపయి ఆ యొక్క శంకరుని యొక్క శాపానికి గురై ఇన్ని బాధలు పడుకుంటూ ఆ యొక్క పిల్లలకు ఆకలితో అలమటిస్తూ కనీసం తన మనసును మార్చుకొని కూలికి పోదామన్నా కూలికి రాని ఆ యొక్క గ్రామస్తులు చేస్తారు. ఇది ఆ యొక్క కైలాసపురంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు నీలమ్మ ఆ శంకరుడు చేసినాడు మనలా. ఇది మనకు తప్పదు. ఏ దేవుడైనా ఏ సారైనా ఆదుకొని మనకు ఇక్కడ పోబెట్టి మన పిల్లల ఆదుకుంటూ ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు లేరు కదా. లేదు, మనం ఆ శంకరుని వేడుకుంటే మనకి ఏమైనా భూమా శంకరా ఓ శంకరా మా సంకటంబుడు బాపుమా. అయ్యో సంకటంబుడు బాపుమా. అయ్యో శంకరా శివశంకరా మా సంకటంబుడు బాపుమా. అయ్యో సంకటంబుడు బాపుమా. అయ్యో కూలినాలి చేసి ఎందుకు పోదు శంకరా. అయ్యో ఎందుకు పోదు శంకరా. అయ్యో కూలినాలి చేద్దామన్నా కూలికి రానివ్వరు. అయ్యో కూలికి రానివ్వరు. కూలినాలి చేద్దామన్నా కూలికి రానివ్వరు. అయ్యో కూలికి రానివ్వరు. అయ్యో అబులము దీనవలసే లోకరక్షణ శంకరా. అయ్యో లోకరక్షణ శంకరా. అయ్యో లోకరక్షక శంకరా. అయ్యో ఏమి పాపం చేసి ఎందుకు శంకరా. అయ్యో ఎందుకు శంకరా.
కూలికి రానివ్వడు లోకరక్షక శంకరా అయ్యో లోకరక్షక శంకరా లోకరక్షక శంకరా అయ్యో లోకరక్షక శంకరా కరణీయర్వం తల్లి గోడా అయ్యో ధరణీయర్వం తల్లి గోడా రామనంలో ప్రవరా అయ్యో రామనంలో ప్రవరా అయ్యో మారినల్లో ప్రవరా రమేశ్వర మేము ఏదో అనుకున్నాం గాని మేము ఈ ఆకులు అలములు అడిమిలు తిరిగి బాధపడుతున్నాము శంకర పార్వతిపదే నమస్తే నమః నువ్వే మమ్మల్ని రక్షించగలవు స్వామి నువ్వే అయితే ఆ భగవంతుని ఇప్పుడు వేడుకుంటున్నారు అప్పుడు వెలవచ్చి ఇప్పుడు వేడుకుంటున్నారు స్వామి ఇప్పుడు మాకు తెలియక తప్పు చేసినాము మేము ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఆ తప్పుని మేము తెలుసుకున్నాం కాబట్టి ఆ స్వామిని వేడుకుంటున్నాం కదా మేము ఇంత ఘోరమైన అడవిలో ఆకులను తిని కాలము ఎల్లదీస్తున్నాం కాబట్టి ఆ పరమాత్ముడే మమ్మల్ని రక్షించుడు కాక భగవంతుడు నా దృష్టిగా ఆ దైవమా ఆ యొక్క యాదరెడ్డి నీలమ్మలకు ఆకారంతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏ మిత్రమా స్వామి చెప్పు ఇప్పుడు అడిగింది ఆ యాదిరెడ్డి ఇప్పుడు మన కళ్ళకు అవపడ్డాం మనం పోతే వాళ్ళు లెక్క పెట్టకుండా మెడలు బట్టి గేట్ అవుతారు నువ్వు చేసాడు ఇప్పుడు మనం ఆదికి వచ్చినాం ఇప్పుడు మనం ఆదికి వచ్చి ఇప్పుడు చూసుకుంటా ఆయన గంగమరూపంబు నేను మంచి శృంగారము వదల్చినాను గంగమరూపంబు నేను మంచి శృంగారము వదల్చినాను గంగమరూపంబు నేను మంచి శృంగారము వదల్చినాను మంగళకారుడ మరి మంత్రాబెజూడ మంగళకారుడ మరి మంత్రాబెజూడ రంగు మీరు తిరిగిటకు ఏమి అక్కడ చెప్పు ఏమి స్వామి ఇప్పుడు మనం తప్పగా యాదిరెడ్డి వద్ద చేరవాలమ్మా యాగిరెడ్డి తాడికెందుకు వాళ్ళే వస్తారు మన దగ్గరికి వస్తారా మన దగ్గరికే వస్తారు ఒక ఊరు ముట్టి వాళ్ళే వాళ్ళే వస్తారు ఏడుస్తుంది స్వామి వస్తారు
జై భగవద్గే ఇప్పుడు నేను నీలమ్మ వద్దకు ఇప్పుడు నీలమ్మ వద్దకు ఇప్పుడు విచ్చానికి వెళ్తున్నాను. అయ్యా నీ తల్లని కూరతోటి వాళ్ళు పాపం వాళ్ళు ఇంట్లోకి లేక కూరగాయలు చిన్న 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 కూరగాయలు పాపం చెట్ల కింద పడేస్తారు. ఇప్పటికైనా నీకు అందుకే నీకు ఇంట్లో నీకు వెళ్ళాడుగా ప్రధానం అనుకుంటూ ఉండగా వామ్మో నువ్వు చక్కగా పుణ్యాత్మే. ఇప్పుడన్నా వాళ్ళ బాధలు కట్టాల్సి కానీ ఇప్పుడన్నా కదా త్వరగా తీయరాదు. ఓ స్వామి 10,000 నమస్కారం. జంగమ రూపము నేను ఏ నీలమ్మ ఆ యొక్క నేను గంగమేయను కదా. అలాగంటున్నావా? అవును కదా. నిత్యానికని వచ్చినవా? నిత్యానికి వచ్చిన ఏమనుచున్నావు? స్వామి మేమే ఆ అడవిలో ఆకులాలంలో మేము కాలం వెళ్ళగలుగుతున్నాం కదా. మా ఇంట్లో ఏమి లేదు స్వామి. నిత్యం ఏమని పెట్టు నువ్వు ఎవరి గురించి ఇప్పడానికి వచ్చిందని స్వామి గోమాలంగిర నీకు తెలియనిదేముంది. గోమాలంగిర నీకు లేని అయ్యో గోమాలంగిర నీకు అయ్యో గోమాలంగిర ఇటు ఏమి చేయును నేను. గోమాలంగిర లేని ఏమి చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.